బుక్ ఫెయిర్ చాలా అందంగా అద్భుతంగా దేదీప్యమానంగా వెళ్ళిపోతుంది. బుక్ ఫెయిర్ వారికి ఈరోజు తెలంగాణ బాలోత్సవం తరపున పిల్లలకి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా సుజాత గారు, సోమయ్య గారు, మా చొక్క వెంకటరమణ గారికి నా ప్రత్యేక శుభాభినందనలు, నమస్సుమాంజలు. ఇక్కడికి విచ్చేసిన పుస్తక ప్రియులకు, తల్లిదండ్రులకు నా నమస్కారాలు, పిల్లలకు నా శుభాకాంక్షలు. ఎంతో చక్కగా కొన్ని వందల అక్షరాలతో కొన్ని కోట్ల పుస్తకాలని అమర్చిపెట్టిన ఈ బుక్ ఫెయిర్ చాలా అందంగా అద్భుతంగా వెలిగిపోతుంది. ఈ వెలుగుని ఎప్పుడూ ఇలాగే ఉండాలి అంటే మనం ఏం చేయాలి? చదవాలి. పిల్లలు పుస్తకాలు చదవాలి. ఎందుకు అవసరమా? గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. చెప్పు కట్టి చెప్పు, ఎవరేమన్నారు చిన్నగా చెప్పు. అసలు నాకు వినిపించట్లేదు. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. ఓ వెరీ గుడ్, చాలా బాగా వింటున్నారు. ఈరోజు మనం అరచేతిలో ఉండేది ఏంటండి? రేజ్ యువర్ హ్యాండ్స్, రేజ్ యువర్ హ్యాండ్స్. చేతులు ఎత్తండి. అందరూ ఒక చెయ్యి ఎత్తారు. నేను రేజ్ యువర్ హ్యాండ్స్ అన్నాను, ఒక చెయ్యి ఎత్తమన్నానా? చాలా బాగా వింటున్నారా, వెరీ గుడ్. కానీ ఎందుకు అలా ఒక చెయ్యి ఎత్తాము? ఇంకో చేతిలో సెల్ ఫోన్ ఉంది. ఒకసారి మా సుజాత గారు, తెలంగాణ బాలోత్సవం సుజాత గారు కళ్ళజోడు పెట్టుకొని కూర్చొని పుస్తకం చదువుతుంటే వాళ్ళ మనవడు వచ్చి, చూసావా నానమ్మ, నువ్వు పుస్తకం చదవటంతో కళ్ళజోడు వచ్చేసింది అని. పాప వాళ్ళ నానమ్మ నవ్వుకుంది. ఒరే ఒరే ఓకే అని వెంటనే ఏం చేసిందంటే, ఒరే అక్కడ బాటిల్ ఉంది తీసుకురారా అంది. వాడు ఆ బాటిల్ ఆపు సోపాల మీద తీసుకొచ్చి దడేమని కింద పడేశాడు. అప్పుడు వాళ్ళ నానమ్మ చెప్పింది, ఒరే నాకు 60 ఇయర్స్లో కళ్ళజోడు వచ్చింది, కానీ నీకు 6 ఇయర్స్లోనే 1 లీటర్ బాటిల్ నువ్వు మొయ్యలేకపోతున్నావు, ఎందుకో తెలుసా అని అడిగింది. ఎందుకు మొయ్యలేకపోయాడు? ఎందుకు మొయ్యలేకపోయాడు? సెల్ ఫోన్ అర్రా, 24 గంటలు 24 అవర్స్ చేతిలో పట్టుకొని సెల్ ఫోన్తో ఆడడం చేసేటప్పటికి తన నరాలు కండరాలు కూడా మొయ్యలేని బరువులోకి వెళ్ళిపోయాయి. అప్పుడు ఆ నాన్నమ్మ ఏమందో తెలుసా? చూసావా, నేను పుస్తకం చదవడం వల్ల నాకు ఇప్పుడే చత్వారం వచ్చింది, ఇప్పుడే కళ్ళజోడు వచ్చింది, కానీ నువ్వు సెల్ ఫోన్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఇప్పుడే బాటిల్ మొయ్యలేకపోతున్నావు. సో కాబట్టి మీరు ఏం చేయాలి? సెల్ ఫోన్ యూజ్ చేయాలి కదా? లేదు, యూజ్ చేయాలి. మా చొక్కా వెంకటరమణ పిల్లలు అయిపోయి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా, అసలు పిల్లలు ఏం చేస్తున్నారా అని అలా చుట్టూ తిరుగుతుంటే ఒక ప్రోగ్రాం చాలా అద్భుతంగా జరిగింది. ఇందాక డాన్స్ ప్రోగ్రాం చాలా బాగా చేశారు కదా పిల్లలు. ఒక పిల్లల దగ్గరికి వెళ్ళి, అరే ఏంట్రా అన్నానా, అంత అద్భుతంగా ప్రోగ్రాం చేశారు కదా, మీ ఫ్రెండ్సే కదా, క్లాప్స్ కొట్టచ్చు కదా అంటే ఆ పిల్లలు అన్నారట, సెల్ ఫోన్ పడిపోతుందండి అన్నారు. అంత చక్కగా మనం అరచేతిలోకి ప్రపంచం వచ్చేటప్పటికి మనం ఏం చూస్తున్నామో, ఎలా ఉంటున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నాము అనేది మర్చిపోయి ఏదో మాయల రంగుల ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాం. అందుకే పిల్లలు అంటే మా చొక్కప్ప గారు అంటారు, నేను ఎప్పుడు పిల్లల్లాగే ఉండాలని. అందుకే ఆయన ఎప్పుడూ కూడా ముసలివాడు అవ్వలేదండి, పిల్లలాగే ఉన్నారు. మీరందరూ అలా ఉండాలనుకుంటున్నారా? అనుకుంటున్నారా లేదా? ముసలివాళ్ళు అయిపోవాలనుకుంటున్నారా త్వరగా? ఏం చెప్పరా? లేదు కదా. తొందరగా ముసలివాళ్ళు అవ్వకూడదంటే ఏం చేయాలి?
ఫోన్కు దూరంగా ఉండద్దు, ఒక టైం. ఓకే, ఇప్పుడు మీకు ఆకలి వేసింది, మా చొక్కాప గారు ఏం చేశారు, అరే పిల్లలు చాలా చక్కగా కార్యక్రమాలు చేశారని ఫుడ్ తెచ్చారు, అందులో మీకు ఇష్టమైన కేక్స్ ఉన్నాయి. అప్పుడు మీరు ఏం చేస్తారు, నాకు ఇష్టం కదా అని చెప్పేసి ఎక్కువ తినేస్తారు కదా. పాపం చొక్కాప గారు ఏమనుకున్నారు, అరే పిల్లలే కదా తింటే ఏం పర్లేదు అనుకున్నారు. అలా ఎక్కువ తినేసేటప్పటికి మర్నాడికి ఏమైంది మీకు, కడుపు నొప్పి వచ్చి హాస్పిటల్కి వెళ్ళారు. సో కాబట్టి ఎక్కువ తినాలా, లేదు కదా. అందుకే చొక్కాప గారు అన్నారు, ఒరే నాయన నేను అందుకే చెప్పింది కొద్దిగా తినండి అని. అలాగే సెల్ ఫోన్ కూడా యూజ్ చేయాలి. ఓకే, ఎంతవరకు మన విజ్ఞానం మనం నేర్చుకోవడం కోసం సెల్ ఫోన్ని యూజ్ చేయాలి. ఒకసారి మమత గారు టీచర్, ఇందాక నుంచి మీకు యాంకర్ చేస్తున్నారు కదా చాలా అద్భుతంగా అమోఘంగా. వాళ్ళ క్లాస్లో ఒక అబ్బాయి ఉన్నాడు, చాలా బాగా చదువుతూ ఉంటాడు, ప్రతిరోజు కూడా అప్రిషియేట్ చేస్తూ ఉంటుంది మేడం. కానీ కొన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తుంది, చాలా డల్గా ఉంటున్నాడు. ఒకరోజు అయితే పిలిచింది పలకల, మర్నాడు 3 times పిలిచింది పలకల, తర్వాత డే 4 times పిలిచింది పలకల. అరే ఏంటా అని చెప్పి వాళ్ళ మదర్ని రమ్మని చెప్తే వాళ్ళ మదర్ అంది, మేడం నేను 10 సార్లు పిలిచినా పలకట్లేదు, మీరు ఇంకా 3rd time 4th time పలుకుతున్నాడు అని. ఎందుకు అలా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని వాళ్ళ మదర్ని అడిగితే, స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ అక్కడ పడేస్తాడు మేడం, వెంటనే సెల్ ఫోన్ తీసుకుంటాడు, నైట్ పడుకునేటప్పుడు కూడా చేతిలో సెల్ ఫోన్ ఉండాలి. ఏమైంది చివరికి, బాగా చదివే అబ్బాయి ఏమైపోయాడు, ఏమైపోయాడు? పిల్లలు మీరే చెప్పాలి, ఎందుకు డల్ అయిపోయాడు? కాబట్టి సెల్ ఫోన్ ఎంతవరకు, అప్పుడు మమత గారు చెప్పారు టీచర్కి. ఎవరు టీచర్ మరే? మధ్య మధ్యలో మిమ్మల్ని నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటా, వింటున్నారా లేదా అనేది. సో మమతా టీచర్ వాళ్ళ మదర్కి ఏం చెప్పారు, సెల్ ఫోను తక్కువ ఇవ్వండి మేడం అని చెప్పి, బాగా చదివే అబ్బాయి కాబట్టి ఏం చేయాలి ఏంటనేది స్కూల్లో మెల్లగా చెప్పడంతో తర్వాత కొంతకాలానికి మళ్ళీ తను క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ రావడం మొదలుపెట్టింది. అలాగే ఇంకొక అమ్మాయి 9th క్లాసు స్కూల్ ఫస్ట్ వచ్చిందని చెప్పి మమత గారు ఏం చెప్పారంటే, అరే చాలా బాగా చదివింది, క్లాస్ ఫస్ట్ వచ్చింది కదా మేడం సెల్ ఫోన్ కొని ఇవ్వండి అని చెప్పింది వాళ్ళ మదర్కి. సర్లే అని చెప్పేసి పాపం కొనిచ్చేసేటప్పటికి తను 10thలోకి వచ్చిన తర్వాత క్వార్టర్లీ యాన్యువల్లీ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, మీకు ఉంటాయా? ఎగ్జామ్లో ఆ పాప ఫెయిల్ అయిపోయింది. నేనేం చెప్పాను, అబ్బాయిని చెప్పానా అమ్మాయిని చెప్పానా? అమ్మాయినే చెప్పానా? ఓ వెరీ గుడ్. ఏమైంది అమ్మాయి క్వార్టర్లీలో? ఫెయిల్ అయిపోయింది. ఎందుకు ఫెయిల్ అయింది? ఫోన్ చూడడం వల్ల కదా. అమ్మాయి చాలా బాగా చదువుతుంది. ఎలా రాసిందో తెలుసా ఎగ్జామ్స్? ఫోన్ ఇస్తే మీరు మెసేజ్లు ఎలా పెడతారు? మెసేజెస్ ఎలా పెడతారు? ఓ వెరీ గుడ్ మేడం, మా అమ్మాయికి 2 books ఎక్కువ ఇవ్వరా? ఎగ్జామ్ కూడా ఐ లవ్ యూ అంటే ఐ పెట్టి సింబల్ పెట్టి ఏం చేస్తావు చెప్పండి రా, మీకు తెలుసులే. అమ్మ చేస్తారు అలా పెట్టి అలాగే ఎగ్జామ్ రాసింది మొత్తం అమ్మాయి. షార్ట్ కట్లో ఎగ్జామ్ రాసింది. ఎందుకు అలా షార్ట్ కట్లో ఎగ్జామ్ రాసిందంటే, సెల్ ఫోన్ యూజ్ చేస్తూ మనం షార్ట్ కట్లో గబగబా పెట్టేస్తాం కదా మెసేజ్లో, అలా పెట్టేసిందండి. మమతా టీచర్, మమతా మేడం ఏమయ్యారు? షాక్ అయిపోయారు. అంటే పిల్లలు ఇలా కూడా ఉంటారా? పిల్లలు ఉంటారా? కాదు, సెల్ ఫోనే మనల్ని ఆ వేలోకి తీసుకెళ్ళిపోతుంది. సో కానీ ఒకసారి ఏమైందంటే, ఒక బాబు ఇలాగే బుక్ ఫేర్ జరుగుతుంది, అంబరిలా తెచ్చాడు. తెచ్చి వర్షం పడుతుంటే, అరే నాన్న వర్షం పడుతుంది కదా అంబరిలా ఓపెన్ చేయంటే, వద్దొద్దు మేడం పాడైపోతుంది అన్నాడు.
అరే ఎందుకు పాడైపోతురా, మరి గొడుగు తెచ్చుకుంది దేనికి నువ్వు అంటే, లేదు అందంగా ఉంది కదా మేడం అన్న. కానీ ఆ వర్షంలో అబ్బాయి గొడుగు తెరాల, కానీ గొడుగు ఉపయోగపడిందా? కానీ ఎంత అందంగా ఉన్నా గొడుగు ఉపయోగపడలేదు. అలాగే పుస్తకం అందంగా ఉంది కదా అని దాచుకున్నావు అనుకో, లోపల పెట్టుకున్నావు అనుకో, ఏమవుద్ది? ఏమవుతుంది నాన్న? అందులో ఉన్న నాలెడ్జ్ మన మైండ్లోకి వెళ్ళదు. సో కాబట్టి మీలో చాలామంది పేరెంట్స్ ఉన్నారు కదా, మీ పిల్లలకి ఎప్పుడు స్టోరీ చెప్పారో చెప్పగలరా? అసలు స్టోరీ చెప్పారా? ఎవ్వరూ చేతులు ఎత్తట్లేదు. సో అంటే కానీ ఇంకోటి ఉంటుంది. మా జయశ్రీ గారు ఉన్నారు, ఆవిడ చెప్తూ ఉంటుంది, ఎప్పుడు వంట చేస్తూ ఉంటే వాళ్ళ పిల్లవాడు అరుస్తూ ఉంటే వెంటనే సెల్ ఫోన్ ఇచ్చేది. వాడు అల్లరి చేస్తున్నాడని సెల్ ఫోన్ ఇచ్చేది, ఆవిడ ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తుంటే సెల్ ఫోన్ ఇచ్చేది, ఆవిడ ఏదైనా వర్క్ చేస్తుంటే సెల్ ఫోన్ ఇచ్చేది. కొంతకాలానికి వాడు సైలెంట్ అయిపోయాడు. అరే అల్లరి చేయడం ఏంటి మేడం, అల్లరి చేయొచ్చు కదా, అల్లరి చేయకుండా సైలెంట్ అయిపోయాడు కదా, బెటరే కదా అని మీరు అందరూ అంటారు కదా, అవునా? అల్లరి చేయట్లేదు, ఇప్పుడు చక్కగా కామ్గా ఉన్నాడు అని. ఎప్పుడైతే కామ్గా ఉన్నాడో నేర్చుకునే కెపాసిటీ చనిపోయి. అలా చాలామంది పేరెంట్స్ చేస్తున్నారు. ఫుడ్ తింటారు, ఎప్పుడు తింటున్నారు? సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. చదువుకుంటున్నారు, సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఎప్పుడైతే సెల్ ఫోన్ ఇచ్చి ఫుడ్ పెట్టారో ఆటోమేటిక్గా వాళ్ళు కాస్త తెలియకుండానే ఎక్కువ తినేసినప్పుడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అందుకే 30 years వచ్చేటప్పటికి హార్ట్ అటాక్లు అవి పెరిగిపోతున్నాయి. సో కాబట్టి బీ కేర్ఫుల్. కానీ మనం సరదాగా అరే సెల్ ఫోన్ అంటే ఒక ప్రపంచాన్ని తయారు చేసింది సెల్ ఫోన్. అరచేతిలో ఎన్నైనా నేర్చేసుకోవచ్చు, బట్ నేర్చుకునే కెపాసిటీ స్టూడెంట్స్గా మీ అందరికీ ఉంది. కానీ అది ఎంతవరకు యూజ్ చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేది మీ ఆలోచనే. బట్ పేరెంట్స్ నేను చెప్తున్నా, ఎందుకంటే పేరెంట్స్గా మనం ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు. ఒక అబ్బాయి బాగా డల్గా అయిపోతే ఎందుకు డల్గా అయ్యాడంటే ఇలాగే సెల్ ఫోన్ ఇచ్చేటప్పటికి వాడికి ఎంత చెప్పినా వినటం లేదు. ఆ పేరెంట్స్కి నేను చెప్పడం ఒకటే చెప్పా, ప్రతిరోజు వాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాడితో కాసేపు ఆడుకోండి, తర్వాత మీరు చదువుకోండి, వాడిని చదవమని చెప్పొద్దు. మీరు చదువుతూ ఉంటే పుస్తకం ఆటోమేటిక్గా కొన్ని రోజులకి వాడు చదవటం మొదలుపెట్టాడు. ఇందాక చెప్పాను, కథలు చెప్తున్నారంటే ఎవ్వరూ చెప్పట్లేదు. ఎందుకు మనకెందుకులే అనే వేలోకి వెళ్ళిపోతున్నారు. మనం సంపాదిస్తున్నాం, పిల్లలకు పెట్టేస్తున్నాం. పిల్లల్ని మనం ఒక వ్యాపార వస్తువుగా చూడడం వల్లే ఈరోజు పుస్తకాలు చదవటం తగ్గిపోతుంది. బట్ చదివేస్తున్నారు, జాబ్స్ వచ్చేస్తున్నాయి, కానీ స్కిల్స్ ఉంటున్నాయా, నాలెడ్జ్ ఉంటుందా అనేది మీరుగా ఆలోచించండి. ఆ స్కిల్స్ లేకపోవటం వల్లే, ఆ నాలెడ్జ్ లేకపోవటం వల్లే చిన్న చిన్న విషయాలకి సూసైడ్స్ వైపుకు వెళ్ళిపోతున్నారు. నేటి రీడరే రేపటి లీడర్. అలా ఉండాలి అంటే పేరెంట్స్గా మనం ఫస్ట్ చదవాలి. మనం ఎప్పుడైతే చదివామో అప్పుడు పిల్లలు అద్భుతంగా తయారవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఎవరు నిద్ర వస్తుంది అందరికీను? గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. వెరీ గుడ్. మీరు ఎంత బాగా వింటే అంత బాగా ముందుకెళ్ళగలుగుతారు. ఇందాక ఇక్కడ ప్రోగ్రామ్స్ చేశారు కదా, ఒక్క డాన్స్లో ఎంతమంది పిల్లలు డాన్స్ చేశారు చెప్పండి? చేసిన వాళ్ళు చెప్పొద్దు, మిగిలిన వాళ్ళు. ఓకే, తర్వాత మీరు చేసిన వాళ్ళు వద్దు. భరతనాట్యం ఒక డాన్స్ చేశారు కదా, ఎంతమంది చేశారు? కరెక్టేనా మేడం? మీరే చెప్పాలి. చేసిన పిల్లలు చెప్తున్నారు, మీతో. ఓకే,
మీరంటే వినడం ద్వారా చూడడం ద్వారా ఎక్కువ విషయాలు నేర్చుకుంటారు. ఎప్పుడైతే మీరు సరిగ్గా వినలేదో, ఎప్పుడైతే మీరు చూడలేదో, అప్పుడు మీ కాన్సన్ట్రేషన్, మెమొరీ తగ్గిపోయి ఆటోమేటిక్గా మీ చదివే కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. అవసరమా? మరి ఇక్కడికి ఎందుకు వచ్చాం? సెల్ ఫోన్ చూసుకోవడానికి కదా. ఎవరు తల తిప్పకుండా స్టూడెంట్స్, పెద్దవాళ్ళు కానీ మీ పక్క వాళ్ళు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారో చెప్పగలరా? చెప్పలేరు. మీకు ఇష్టమైన ఈరోజు మీకు ఇష్టమైన మీరు స్కూల్కి వెళ్ళి ఉంటే, లేదా ఇంట్లో అమ్మ నాన్న ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారో చెప్పగలరా? మీ టీచర్ కానీ చెప్పలేరు. మన చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ని ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేయమో మన కెపాసిటీ కూడా మెల్లమెల్లగా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే మాకు చొక్కాపు గారు పిల్లలందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఉంటారు. పిల్లలందరినీ స్టేజ్ మీద తీసుకొచ్చి చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ కాన్సన్ట్రేషన్, మెమరీ పెరగడానికి కోసం. కాబట్టి మీ చుట్టూ ఏం జరుగుతుందని మీరు అబ్జర్వ్ చేయండి. కానీ పేరెంట్స్ కూడా అమెరికాలో ఏం జరిగిందో చెప్పేస్తారు, లండన్లో ఏం జరిగిందో చెప్పేస్తారు, మన పక్క ఫ్లాట్లో ఏం జరిగిందో కూడా చెప్పలేం. ఆ స్టేజ్లోకి వెళ్ళిపోవడంతో ఒక అక్షరం ఒక విద్యార్థి, ఒక పుస్తకం ఒక ఫ్యామిలీ. కానీ ఆ ఫ్యామిలీలాగా మనం ఉంటున్నామంటే ఒక 4 గోడలుంటే ఒకటి తండ్రి, ఒకటి తల్లి, ఒకటి కొడుకు, ఒకటి కూతురు టైప్లోకి మనం వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఏ వైపు మనం వెళ్తున్నాం, ఎలా ఉన్నాం అనేది మీకు మీరుగా అబ్జర్వ్ చేసుకుంటే ముందుకెళ్ళడానికి ఒక చక్కటి బాటను మనమే ఏర్పరిచిన వాళ్ళు అవుతాం. చదువుకునే క్రమంలో ప్రతిరోజు ఒక స్టోరీ మీరు చెప్పండి. నెక్స్ట్ డే లేదా 2 days తర్వాత పిల్లలతో చెప్పించండి. లేదా జనరల్గా ఏంటంటే పుస్తకాలు చాలా ఉన్నాయి, బొమ్మలు ఉన్నవి ఎక్కువగా ఏంటంటే అట్రాక్టివ్గా ఉండే. సెల్ ఫోన్ ఎందుకు అట్రాక్ట్ అవుతాం? మనం ఎందుకు అట్రాక్ట్ అవుతాం సెల్ ఫోన్ని? కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఆ కలర్ఫుల్ పుస్తకాలు మీరు పిల్లలతో కొనిస్తే అవి చూస్తూ అయినా వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ఎంతమంది పిల్లలతో కూర్చొని చదువుకుంటారు పేరెంట్స్? ఎవరు చేతులు రేజ్ చేయరు. ఒక్క మేడం చేశారు. థ్యాంక్ యూ మేడం. ఆ మేడం కూడా పుస్తకం ఇవ్వండి. బట్ చదవండి. అరే అంటే మనం పిల్లలకి ఇచ్చే సమయమే పెట్టుబడి అండి. ఆ సమయాన్ని మనం ఇవ్వడం లేదు. ఆ సమయం మీరు ఇస్తే మటుకు మనం అనుకున్న దానికన్నా గొప్పవాళ్ళు అవుతారు పిల్లలు. ఒకసారి నా దగ్గరకు ఒక పాప వచ్చింది. ఆ పాప 6 months నుంచి స్కూల్కి వెళ్ళడం లేదు. ఏంటా అనేది అబ్జర్వ్ చేసి పాప డాక్టర్స్ అందరి దగ్గరికి తీసుకెళ్లారు, కానీ అయినా సరే స్కూల్కి వెళ్ళడంలో నా దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఒక 3 days మాట్లాడిన తర్వాత, మేడం రేపు నేను వస్తాను, ఒకటి తీసుకొస్తానని చెప్పి నాకే ఎగ్జామ్ పెట్టింది ఆ అమ్మాయి. సరే ఏంటని 2 నోట్స్లు తెచ్చింది ఆ అమ్మాయి. తెస్తే తన ఫ్రెండ్కి స్టార్ పెట్టారు, టిక్ పెట్టారు. అంతేనా అంటుంది అమ్మ. ఇంకా ఏదో ఉంది ఇందులో అని అబ్జర్వ్ చేసి ఆ అమ్మాయికి పెద్ద టిక్ పెట్టారు, ఈ అమ్మాయికి చిన్న టిక్ పెట్టారు. ఆ అమ్మాయికి పెద్ద టిక్ పెట్టారు నాన్న, ఈ అమ్మాయికి నీకు చిన్న టిక్ పెట్టారంటే అందుకే మానేశాను స్కూల్లో. అంటే నేటి పిల్లలు అంత సెన్సిటివ్గా, అంత సున్నితంగా ఉంటున్నారు. ఇక్కడ అది ఎవరు బాధ్యత? పేరెంట్స్. ఎందుకంటే పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఒక ఎగ్జాంపుల్. ఒక అబ్బాయి చాలా ఫ్యాట్ అయిపోయాడండి. ఇందాక చెప్పిన టిక్ విషయంలో మీకు ఏమైనా అర్థమైందా? అంటే పెద్ద టిక్కు, చిన్న టిక్కు, అంటే అంత సెన్సిటివ్గా మన పిల్లల్ని మనం పెంచుతున్నాం. అలాగే ఇంకొకటి ఏంటంటే ఫ్యాట్ అయిపోతున్నాడు అబ్బాయి, తగ్గట్లేదు, డాక్టర్స్ దగ్గరికి తిరుగుతున్నారు. నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మా అబ్బాయి అలిసిపోతున్నాడండి, చెమటలు పట్టేస్తున్నాయండి అని పేరెంట్స్ చెప్తే, నేను వాడిని ఒక్కడిని కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటే, నువ్వు ఏం ఆట ఆడతావు అంటే క్రికెట్ అన్నాడు. ఓకే నాన్న క్రికెట్ ఆడతావు కదా, ఎంతమందితో ఆడతావు అంటే ఎంతమంది అన్నాడు. ఒకళ్ళు బాల్ వేయాలి, ఒకళ్ళు బ్యాట్ పట్టుకోవాలి, ఒకళ్ళు క్యాచ్ చేయాలి, కనీసం 3 ఉండాలి కదా అంటే అవసరం లేదు అన్నాడు. ఎందుకు అవసరం లేదన్నాడు? సెల్ ఫోన్లో ఆడుతున్నాడు. అంటే పేరెంట్స్ 1 year వరకు అబ్జర్వ్ చేయలేదు. ఆలోచించండి.
వాడు చెమట్లు పట్టేస్తున్నాయి ఆడేస్తున్నాడు అని చెప్తున్నారంటే పేరెంట్స్గా మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాం పిల్లల విషయంలో? అసలు మనం ఎలా ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం అనేది అబ్జర్వ్ చేస్తున్నాం అంటే అది కూడా ఉండటం లేదు. ఇంత చక్కగా డాన్సులు చేస్తున్నారు, క్లాప్స్ కొడదామంటే చేతులు రావడం లేదు. ఇంత చక్కగా వాళ్ళు పాటలు పాడుతున్నారు, అప్రిషియేట్ చేద్దాము అంటే నోటి మాట రావటం లేదు. పక్కకి వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అరే పరిగెట్టుకుంటూ వెళ్ళి చెప్దామంటే లేవలేకపోతున్నాం. ఇదంతా ఏంటి? మన కల్చర్ని, మన ఆలోచనల్ని, మన ప్రవర్తనని, మన సాంప్రదాయాలు మనం మర్చిపోవడంతో అసలు ఏదో యంత్రాల్లో మారిపోతున్నాం. ఆ యంత్రాల్ని క్రియేట్ చేసింది మనమే, కానీ ఆ యంత్రాల్లోనే మారిపోతున్నాం. సో కాబట్టి మనుషులుగా, మానవత్వం కలిగిన వ్యక్తులుగా మనల్ని మనం మార్చుకోవడానికి పుస్తకం పనిచేస్తుంది. పుస్తకం మాట్లాడదండి, మనల్ని ఇబ్బంది పెడుతుంది, బాధలు పెడుతుంది, సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, మనం ఎదగడానికి ఉపయోగపడుతుంది. బట్ కానీ మౌనంగానే ఉంటుంది. ఆ మౌనమే మరింతగా ఎదిగేలా చేస్తుంది. సో కాబట్టి మీరందరూ కూడా పుస్తకాలు చదవండి, కొనండి ఫస్ట్, తర్వాత చదవండి, చదివించండి. మీరు కూర్చొని ఎప్పుడైతే చదువుతూ ఉంటారో ఆటోమేటిక్గా మన చుట్టూ ఉండేవాళ్ళు చదువుతారు. పూర్వం ఎలా ఉండేదంటే ఒక రచ్చబండలాగా వీధిలో కూర్చొని ఒకళ్ళు చదువుతూ ఉంటే మిగిలిన వాళ్ళు అందరూ వచ్చారు, వచ్చి ఏం చదువుతున్నావు, ఏముంది అందులో అని అడిగేవారు. కానీ ఇప్పుడు అది ఉంటుందా అంటే ఉండడం లేదు. ఎందుకు? మనమే అలా చేయడం లేదు. ఇప్పుడు రీడింగ్ ఏంటంటే ఒక 30 minutes మాత్రమే, 30 minutes కూడా కాదు, 10 minutes మాత్రమే చదువుతున్నారట పిల్లలు, అంతకు మించి చదవట్లేదు. కాబట్టి మనం ఏ లోకంలోకి వెళ్ళిపోతున్నాం, మనం సృష్టించుకున్న లోకంలో మనం ఉంటున్నామా అనేది ఒక్కసారిగా పేరెంట్స్ ఆలోచించండి. ఎందుకంటే ఈ సమాజం అద్భుతంగా ముందుకెళ్ళాలి అంటే, ఈ ప్రపంచాన్ని అద్భుతంగా మనం తయారు చేయాలి అంటే నేటి పిల్లల్ని మనం ఏం చేస్తున్నాము, ఎటువైపు తీసుకెళ్తున్నాము అనేది మనకు మనంగా ఆలోచించుకోవాలి. వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నామా, అసలు వాళ్ళతో మాట్లాడుతున్నామా? మాట్లాడితే ఏమంటారు, అరే నా మాట వింటలేదు, నేను చెప్పింది చేయటం లేదు అంటున్నారు. ఎందుకు చేయట్లేదు? అసలు మనం వింటున్నామా? ఫస్ట్ మనం వినకపోవటం వల్లే వాళ్ళు వినడం లేదు. మనం కథలు చెప్తూ ఉంటే, మా బాబు 3rd year ఉండగా చెప్పిన ఒక స్టోరీ అండి. ప్రతిరోజు మా పాప నేను స్టోరీస్ చెప్పుకుంటూ ఉండేవాళ్ళం, వాడు వినేవాడు. వాడు చెప్పిన మొట్టమొదటి స్టోరీ నేను కదా, ఒకసారి మామూలుగా ఏదో క్యాజువల్గా ఒక ఈ పుస్తకాల మహోత్సవంలోనే చెప్తూ ఉంటే ఒకరోజు పక్కన కూర్చొని మా అమ్మాయి నాకు చెప్తూ ఉంటే, ఆ రోజు కిషన్ రెడ్డి గారు గెస్ట్, ఆయన స్టేజ్ మీద చెప్పారు ఈ స్టోరీ. నేను స్టన్ అయ్యాను. ఏంటంటే ఒక అడవిలో ఒక చెట్టు కింద ఒక సింహం కూర్చొని ఉంటుంది, దాన్ని నిద్ర వస్తుంది, పడుకుండి పోతుంది, తర్వాత మెలకు వస్తుంది, లేస్తుంది. కానీ అది చాలా బద్దకిష్ట ఆ సింహం. కానీ ఆకలి వేస్తుంది, కిందకి చూస్తుంది, లైన్గా చీమలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ చీమలు వెళ్ళిపోతూ ఉంటే అమ్మయ్య ఈ దొరికినాయి కదా అని నాలుగుతో పట్టుకుంటుంది. పట్టుకోగానే తల్లి చీమ చూస్తుంది. తల్లి చీమ చూసారే నా పిల్లల్ని ఇది నోట ఖర్చుకుంది, ఏం చేయాలని టక్కున కాలు మీద కుడుతుంది. కుడితే అది గాండ్రించి కింద కూసేస్తుంది. ఇది మా అబ్బాయి చెప్పిన కథ, 3rd yearలో వాడు చెప్పాడు. అంటే పిల్లలకి మనం ప్రతిరోజు స్టోరీస్ చెప్తాం. అంటే ఎంత మీనింగ్ ఉంది. ఫస్ట్లో కొంత గజిబిజిగా చెప్పేవాడు, మా అమ్మాయి అనేది అబ్బాయి ఏంటమ్మా అర్థం లేకుండా చెప్పేవాడు అని, కానీ ఎంత మీనింగ్ వచ్చేలా చెప్పాడో చూడండి. కాబట్టి ఈ స్కిల్, ఈ నాలెడ్జ్ ప్రతి పిల్లలో ఉంటుంది. వాటిని మనం బయటకు తీయాలి అంటే చదివించాలి, చెప్పించాలి, మనం చదవాలి. ఎప్పుడైతే అలా చేశామో మరింతగా ముందుకెళ్ళడానికి ఒక చక్కటి బాటని మనమే ఏర్పరిచిన వాళ్ళు అవుతాం. ఈరోజు ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, ఒక్క పుస్తకం కొనుక్కోవడానికి మనం ప్రయత్నిస్తున్నామా? మన పిల్లలు అడిగితే మనం కొనిస్తామండి. ఒకసారి ఏమైందంటే ఒక అమ్మాయి బాగా డిప్రెషన్లో ఉంటే వాళ్ళ టీచర్ చెప్పిందంట, ఒకసారి కౌన్సిలింగ్ తీసుకెళ్ళండి అంటే వాళ్ళ ఫాదర్ నా దగ్గర తీసుకొచ్చాడు. ఏం అవసరం లేదని చెప్పేసి ₹1,00,000 సెల్ ఫోన్ కొనిచ్చి ఒక 3 days టూర్ తిప్పాడు అబ్బాయి, ఆ అమ్మాయిని తిప్పాడు. 4th day వచ్చేసిన తర్వాత 5th day నాడు అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. సెల్ ఫోన్ ఉపయోగపడిందా? టూర్స్ తిప్పాడు, ఉపయోగపడిందా?
కాబట్టి ఆలోచించండి. ఒక 10 రూపాయల పుస్తకం కొనడానికి వెనకంజ వేస్తుంటారు చాలామంది. కానీ ఆ 10 రూపాయల పుస్తకమే రేపటి రోజున మీ పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. 24 గంటలు సెల్ ఫోను, 24 గంటలు ఆటలు ఉండాలి. కనీసం డైలీ ఒక్క 5 to 10 minutes స్కిప్పింగ్ అన్న ఆడించండి పిల్లల చేత. కొంతమంది అంటే 24 hours ఆడేస్తుంటారు, 24 hours యోగా చేస్తూ ఉంటారు. ఏం అవసరం లేదండి. మినిమం మన పిల్లలతో మనం 10 to 30 minutes మించి అవసరం లేదు. అలాగే ఒక్క 10 minutes వాళ్ళు అంటే మా పిల్లలు చదివేస్తున్నారని అంటారు. ఏం చదువుతున్నారు? వాళ్ళ స్టడీస్కి సంబంధించినవి, కానీ మోరల్కి సంబంధించిన స్టోరీస్ చదివించండి. ఎందుకు చెప్పినా, మీరు ఒక సినిమా చూస్తారు కదా, చూస్తారా లేదా? సినిమాలు 10 సంవత్సరాల తర్వాత ఆ సినిమాలో ఏముందో లేదో చెప్తారా చెప్పరా? చెప్పగలరా లేదా? ఒక స్టోరీ ఒకసారి చూసినప్పుడు, విన్నప్పుడు, చదివినప్పుడు ఒక 5 years తర్వాత చెప్తారా చెప్పరా? చెప్పేస్తారు కదా. కానీ చదువుకుంటే చెప్పరు. ఒక స్టోరీ ఒక్కసారే చదివారు, ఒక సినిమా ఒక్కసారే చూశారు, కానీ 10 సంవత్సరాల తర్వాత కూడా ఆ సినిమాలో ఏ హీరోయిన్ ఎలా ఉంది, ఏ హీరో ఎలా ఉన్నాడు, ఏ జోకర్ ఎలా ఉన్నాడు టక్కని చెప్పేస్తారు. కానీ మనం ఫస్ట్ క్లాస్లో లేదా 9th క్లాస్లో 10th క్లాస్లో ఏం చదివామో చెప్పగలమా అడిగితే? చెప్పలేదు. అంటే మన మైండ్ ఎంత పవర్ఫుల్ ఆలోచించండి. అదే కాన్సన్ట్రేషన్ మన స్టడీస్ మీద పెట్టినా, మనం నేర్చుకునే విషయాల మీద పెడితే అంతకన్నా అద్భుతంగా ఎదగలుగుతాం. ఆ కెపాసిటీ ప్రతి మనిషిలోనూ ఉంటుంది. కానీ ఈ మధ్యన ఏం చేస్తున్నాం? సెల్ ఫోన్ వల్ల ఆ రీల్స్ చూస్తూ అదే గొప్ప అనుకుంటున్నాం. ఆ రీల్స్లో పడి ఇప్పుడు చిన్న పిల్లలతో కూడా పేరెంట్స్ చేయించేస్తున్నారు. అది అవసరమా? ఆలోచించండి. ఒకసారి ఇలాగే ఒక పెద్ద స్టేజ్ మీద ఆ రోజు ఏదో చాలా చక్కటి మీటింగు. ఆ అంటే అమలాపురం పాట ఎంతమందికి తెలుసండి? ఎవరు హ్యాండ్స్ రేజ్ చేయట్లేదు. భయపడాల్సిన అవసరం లేదు. తప్పైనా ఒప్పైనా సరే చేతులు రేస్ చేసేయడమే. ఓకే, అప్పటి నుంచే మనం నేర్చుకునే కెపాసిటీ డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే షై ఫీల్ అయ్యామో నేర్చుకునే కెపాసిటీ డౌన్ అయిపోతుంది. ఆ అంటే అమలాపురం పాటని ఆ రోజు మినిస్టర్ కూడా వచ్చారు. ఒక పాపతో ఆ డ్రెస్ కూడా అలాగే వేస్ట్ చేయించారు. అంటే ఒక 4 years అమ్మాయితో అలా వేయించిన ఆ డ్రెస్ కూడా అలా వేయించేటప్పటికి తను 15 years వచ్చేటప్పటికి ఎలా తయారవుతుంది ఆలోచించండి. కాబట్టి చిన్నప్పుడు మనం ఏం నేర్పిస్తే అదే నేర్చుకుంటారు. వెంటనే నేను స్టేజ్ మీదకి వెళ్ళి చెప్పేశాను, మేడం మీ పేరెంట్స్గా మీరు ఏం అనుకోవద్దు, ఈ వయసులో ఇలాంటి డ్రెస్ వేసి డాన్స్ చేయించారు, అసలు ఆ పాటకి మీనింగ్ కూడా తెలియదు. తనకి ఒక 10 years అంటే ఇప్పుడు మెచ్యూర్ అయిపోతున్నారు, 6 yearsగా అయిపోతున్నారు మెచ్యూర్ పిల్లలు. అంత గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అని చెప్పేటప్పుడు ఆ మినిస్టర్ కూడా చెప్పాడు, కరెక్టేనమ్మా మేడం అడిగింది అని చెప్పేసి. కాబట్టి పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాం, ఏ వైపు వెళ్తున్నాం? ఒకసారి ఇలాగే మీటింగ్ జరిగినప్పుడు ఒక బాబుని పిలిస్తే మీ అమ్మ పేరేంటి, మీ నాన్న పేరేంటి చెప్పేశాడు, మీ నాన్నమ్మ పేరేంటంటే చెప్పలేం. అంటే ఏ కల్చర్లోకి మనం వెళ్తున్నాం, ఎటువైపు మన పిల్లల్ని మనం తీసుకెళ్తున్నాం? వాళ్ళు చెడ్డవాళ్ళ మంచివాళ్ళు అనేది కాదు, మన ఫ్యామిలీ ఇది అని మన పిల్లలకి నేర్పించండి. చెడు మంచి మనం చెప్పక్కర్లేదండి, వాళ్ళ దగ్గర వదిలేస్తే వాళ్ళే నేర్చుకుంటారు. అప్పుడు మీరు మంచివాళ్ళు అవుతారు. అమ్మా నాన్న అరే నాకేం చెప్పలేదు కానీ నేను నేర్చుకున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ఎప్పుడైతే అక్కడ నేర్చుకున్నారో మన బంధువుల దగ్గర, రేపన్న రోజున వాళ్ళు జాబ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అలాంటి వాళ్ళు ఎదురైతే దాన్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. కాబట్టి మంచి చెడు అనేది ఎవరికీ చెప్పదు, వాళ్ళు చూసి నేర్చుకుంటే ఇంకా బాగా ముందుకెళ్ళడానికి మనం ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. నేర్పించట్లేదండి, మనం బంధించేస్తున్నాం ఒక గదిలో. కాబట్టి ఆ బంధనాల నుంచి కాస్త పిల్లల్ని బయటకు తీసుకురండి, ఫ్రీగా మాట్లాడండి, వాళ్ళు చెప్పేది ఫస్ట్ వినండి. ఎప్పుడైతే ఇవన్నీ చేశామో ఆటోమేటిక్గా మన పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దిన వాళ్ళు అవుతాము. మంచి ఏంటో చెడేంటో ఎలా ఉంటుందంటే, నాకు మంచి అయింది మీకు చెడు అవ్వచ్చు, మీకు చెడైంది నాకు మంచి అవ్వచ్చు. కాబట్టి ఆ సిచ్యువేషన్ ఎలా ఎదుర్కోవాలో పిల్లలకి నేర్పిస్తే అద్భుతంగా ఎదగలుగుతారు. ఎక్కడ నేర్చుకోగలుగుతారు? మోరల్ స్టోరీస్ చదవటం వల్ల, ఒక మంచి విషయాన్ని వాళ్ళు తెలుసుకోవటం వల్ల,
సో ఒకటి ఆ అవకాశాన్ని మీరు ఇవ్వండి. ఎలా ఇస్తారు? మీరు చదవండి. మీరు చదివితే ఆటోమేటిక్గా పిల్లలు కూడా చదువుతారు. అవకాశాన్ని మీరు అందరూ ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈరోజు ఓకేనా, ఈరోజు ఇంత చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చిన మా తెలంగాణ బాలోత్సవం సోమయ్య గారికి, సుజాత గారికి, మా చొక్కా వెంకటరమణ గారికి, దంపతులిద్దరికి, అలాగే మా మమతా టీచర్ గారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసిన. ఎందుకంటే ధన్యవాదాలు చెప్పాను నేను. ధన్యవాదాలు చెప్తే మళ్ళీ ఇంకా రానాల్సిన అవసరం లేదు కాబట్టి ధన్యవాదాలు నేను చెప్పట్లేదు. ఈరోజు నిజంగా అంటే ఇక్కడికి వచ్చిన ఒక్కొక్క పిల్లవాడు ఒక 100 మంది పిల్లలతో సమానం. సో మీరందరూ కూడా రేపటి రోజున ఉన్నతంగా ఎదిగి ఇదే స్టేజ్ మీదకి వచ్చి చక్కగా ఇంతకన్నా అద్భుతంగా తయారవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఎవరిబడి. థ్యాంక్ యూ.